నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో రేవంత్ రెడ్డి భేటీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ బీజేపీని కట్టడి చేస్తే సత్తా కాంగ్రెస్ కు లేదు ఎన్నికల్లో 40 సీట్లు కూడా రావన్న కేటీఆర్ కవిత బెయిల్ పిటిషన్ పై ట్రయల్ కోర్టులో విచారణ కుమారుడి పరీక్షలున్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత విజ్ఞప్తి ముగిసిన బీజేపీ ఆఫీస్ బేరసెస్ సమావేశం ఎన్నికల్లో అందరూ సమన్వయంగా పనిచేయాలన్న పురంధేశ్వరి తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు రాబోయే 5 రోజుల్లో భారీ ఉష్ణోగ్రతలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులు ఫైనల్ కావడంతో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతుంది ఆ పార్టీ. అయితే ఇప్పటికే పార్లమెంట్ స్థానాల్లో బరిలో దిగనున్న అభ్యర్థుల జాబితా వెలువడగా త్వరలోనే అసెంబ్లీ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా విడుదల కాబోతుంది. దీంతో భవిష్యత్ కార్యాచరణపై రాష్ట్ర నాయకత్వం చర్చించింది. బీజేపీ పదాధికారులు సమావేశానికి సీనియర్ నేతలు డుమ్మా కొట్టడం చర్చగా మారింది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సీనియర్ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్ కూడా సమావేశానికి దూరంగా ఉన్నారు. ఎన్నికల్లో సీట్లు ఆశించి భంగపడ్డ ఈ 4 నేతలు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్ చెప్పండి. శివాని, బీజేపీ అధిష్టానం ఏపీలో లోక్సభ స్థానాలు ప్రకటించిన అనంతరం కూడా ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఈ రోజు విజయవాడలో ఎన్నికలకు సంబంధించినటువంటి సమావేశాన్ని అన్నిటి కూడా నిర్వహించడం కూడా జరిగింది. ఇక బీజేపీ జాతీయ ప్రధాని కార్యదర్శి అయినటువంటి అరుణ్ సింగ్ తో పాటు ఏపీ ఎన్నికల సహాయ ఇన్ఛార్జ్ అయినటువంటి సిద్ధార్థనాథ్ సింగ్ సైతం కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ముఖ్య నేతలకు కూడా ఆహ్వానం అందినప్పటికీ కూడా కీలకమైనటువంటి వ్యక్తులు హాజరు కాకపోవడంపై ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఏదైతే సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు లాంటి ముఖ్యమైన కీలకమైనటువంటి నాయకులు బీజేపీలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం లోక్సభ స్థానాలపై వారిని ఎంపిక చేయకపోవడంపై అయితే కనుక ఇటు అభ్యర్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు కూడా అర్థమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగినటువంటి సమావేశానికి ఈ కీలకమైనటువంటి వ్యక్తులు రాకపోవడంపై అయితే కనుక అధిష్టానం ఆరాధిస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. ఇక 10 అసెంబ్లీ స్థానాల్లో ఈ అభ్యర్థులకి చోటు కలిగిద్దా ఏంటా అన్న దానిపై అయితే కనుక కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక సత్యకుమార్, జీవీఎల్, సోము వీర్రాజు లాంటి ఎప్పటి నుంచో కూడా ఇటు పార్టీ కోసం పనిచేశారు. అదేవిధంగా పార్టీలో అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు అంటూ కూడా ఆ యొక్క సన్నిధులు కంచర్లు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ లోక్సభ స్థానాలు అందరూ కూడా ఆశించినప్పటికీ కూడా వారికి లేకపోవడంపై అసంతృప్తితో ఉన్నట్టు కూడా అర్థమవుతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ
మరి ఈ అసెంబ్లీ స్థానాలు ప్రకటన అనంతరం కూడా ఏ విధంగా ఉండబోతున్నా అన్న దానిపై అయితే కనుక తీవ్ర ఉత్కంఠ కొనసాగుతూ ఉంటే ఇక ఏపీ ఎన్నికల ఇన్ఛార్జ్ బీజేపీ నుంచి వచ్చినటువంటి అరుణ్ సింగ్ కావచ్చు, అదేవిధంగా ఏపీ ఎన్నికల సహాయ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ కావచ్చు, వీరిరువురు కూడా ఇటు ఎన్నిక ఏదైతే హాజరైనటువంటి నాయకులను అయితే కనుక మాట్లాడి దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితులు అయితే కూడా కనబడతా ఉన్నాయి శివాని. రైట్, థ్యాంక్ యూ సంతోష్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేనకు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. కాకినాడ జిల్లా ముమ్మడివరం జనసేన టికెట్ ఆశించిన పితాని బాలకృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నట్లు సమాచారం. అయితే పొత్తులో భాగంగా టీడీపీకి ముమ్మడివరం టికెట్ కేటాయించడంతో పితాని బాలకృష్ణ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అలకపాన్ను ఎక్కిన పితాని అమరావతిలో పవన్ ను కలిసి తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. అయితే ఆ చర్చలు ఎంతవరకు సఫలీకృతం అయ్యాయో తెలియదు కానీ పితాని బాలకృష్ణ మాత్రం జనసేనకు రాజీనామా చేసి వైసీపీలో చేరబోతున్నట్లు తెలుస్తుంది. శెట్టి బలిజ సామాజికానికి చెందిన పితాని బాలకృష్ణ ముమ్మడివరం నియోజకవర్గంలో బలమైన నాయకుడు. గత ఎన్నికల్లో పితాని బాలకృష్ణనే తొలి అభ్యర్థిగా ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు సీటు కేటాయించకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పితాని. తాజాగా వైసీపీ అధిష్టానం నుంచి పితానికి గట్టి హామీ రావడంతో ఆయన అధికార వైసీపీలో చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి చక్రధర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చక్రధర్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా జనసేన పార్టీలో ఇది చాలా పెద్ద ఒక కీలక పరిణామంగానే చెప్పాలి. జిల్లాలో జనసేనలో సీనియర్ నాయకుడిగా ఉన్న పితాని బాలకృష్ణ ఆయన ముమ్మిడివరం నుంచి టికెట్ ఆశించారు జనసేన నుంచి. అయితే ఆయనకి రాలేదు. పొత్తులో భాగంగా ఆ టికెట్ ని తెలుగుదేశం తీసుకుంది. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆ రోజునే టికెట్లు అనౌన్స్ చేసిన రోజునే మన బాలకృష్ణకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళు మహిళలు అయితే కన్నీరు పెట్టుకున్నారు, చాలా ఇచ్చేశారు. ఆయన చాలా కాలం ఒక వారం 10 రోజులు బయటికి రాలేదు. ఆ తర్వాత మధ్యలో ఒకసారి తనకి స్పష్టమైన హామీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా ఇది చేస్తాను నీకు అని స్పష్టమైన హామీ ఇస్తే కనుక నాకు ప్రచారానికి వస్తాను అని అనౌన్స్ చేశారు. అది జరిగిన మర్నాడు పవన్ కళ్యాణ్ ఆయన్ని పిలిపించుకుని అధికారంలోకి రాగానే మీరు ఊహించనంత పెద్ద పదవి ఇస్తాము అని హామీ ఇచ్చారు. ఇది జరిగి 3 రోజులు అయింది. అయినా కానీ ఇంకా ఆయన అసంతృప్తిగానే ఉన్నారు. హఠాత్తుగా మనకి మధ్యాహ్నం నుంచి తెలిసిన విషయం ఏంటంటే ఆయన వైసీపీలో చేస్తారు అని అంటున్నారు. సాయంత్రం ఆయన విలేకరుల సమావేశం కూడా పెట్టే అవకాశం ఉందని తెలిసింది. వైసీపీ అధిష్టానంతో ఆయన ఇప్పటికే, అంటే ఆయన ఏం పాత మనిషి ఏం కాదు, వైసీపీకి సంబంధించిన మనిషే. అక్కడి నుంచే జనసేనకు వచ్చారు. మళ్ళీ సొంత గూటికి చేరే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ అదే జరిగితే కనుక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శెట్టి బలిజ సామాజిక వర్గం నుంచి వచ్చే మద్దతు రెట్టింపు అవుతుంది. ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన పితాని బాలకృష్ణ చాలా పవర్ఫుల్, అంటే చాలా శెట్టి బలిజ సామాజిక వర్గంలో చాలా పెద్ద నాయకుడు. ఆయన వెంట నడిచేందుకు చాలా మంది ఆ కులానికి సంబంధించి, ఆ సామాజిక వర్గానికి సంబంధించి చాలా మంది సిద్ధంగా ఉంటారు. వాళ్ళందరి మద్దతు కూడా జనసేన నుంచి ఖచ్చితంగా వైసీపీకి వస్తుంది. ఒక ముమ్మిడివరం నియోజకవర్గంలోనే కాదు, దాని ఇంపాక్ట్ అమలాపురం నియోజకవర్గం మీద పడుతుంది, రాజోలు మీద పడుతుంది, కొత్తపేట మీద పడుతుంది, అలాగే పి గన్నవరం ఆ నియోజకవర్గం మీద కూడా శెట్టి బలిజల ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది.
సో ఈయన సాయంత్రానికి ప్రెస్ మీట్ పెడతానంటున్నారు. పెట్టి వైసీపీలో చేరే అవకాశాలు అయితే ఉన్నాయమ్మా. ఇప్పుడు వరకు ఉన్నదైతే ఇది ప్రస్తుతం మనకి తెలిసిన సమాచారం. ఆ తర్వాత జనసేనకు సంబంధించిన వాళ్ళు కూడా ఇతర చోట్ల ఉన్న నాయకులు కూడా అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు కూడా సెట్టుపల్లి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే. సో వాళ్ళు కూడా ఆయన రూట్ లో వెళ్తారా అనేది కూడా ప్రశాంతంగానే ఉంది. ఒకవేళ పెతాని బాలకృష్ణ కనుక వైసీపీలో చేరితే కాకినాడలో ఉన్న వాళ్ళు కానీ, ఇతర రాజమండ్రి కానీ, ఇతర చోట్ల ఉన్న జనసేన సెట్టుపల్లి నాయకులు మూకమ్మడిగా వైసీపీలో చేరే అవకాశం ఉంది. సో ఇది వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చాలా మేలు చేస్తుంది ఒకవేళ అదే కనుక జరిగితే. ఇది సాయంత్రం లోపు తేలుతున్నాము. మనకి విశ్వసనీయంగా తెలిసింది ఆయన ఖచ్చితంగా చేరుతున్నారు అని. అదమ్మా. రైట్, థ్యాంక్ యూ చక్రధర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అవనిగడ్డ టీడీపీలో అసమ్మతి రాగం వినిపిస్తుంది. అవనిగడ్డ టికెట్ జనసేనకు కేటాయించడంపై స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవనిగడ్డ అభ్యర్థిగా బుద్ధ ప్రసాద్ ను ప్రకటించకపోతే ముక్కుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. బుద్ధ ప్రసాద్ కు టికెట్ ఇవ్వనందుకు నిరసనగా అవనిగడ్డ మండలానికి సంబంధించిన 50 మంది రాజీనామా చేస్తామని హెచ్చరించారు. మండల వెంకటకృష్ణారావు గారు, వారి తనయులు మండల బుద్ధప్రసాద్ గారు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈ ప్రజలతో మమేకమయ్యారు. మండలి కుటుంబం అంటే ఆవనగడ్డ నియోజకవర్గం అంటే మండలి కుటుంబం అనే విధంగా ఉంది. అటువంటిది మరి ఈ రోజున చూస్తే చాలా బాధేస్తూ ఉంది. ఆ రోజు మండల వెంకటకృష్ణారావు గారికి పార్లమెంటు సభ్యులుగా మరి దేశంలో ఎక్కడా లేని విధంగా ఎనానమస్ ఇచ్చారు ఆ రోజున. అటువంటి కుటుంబం మండలి కుటుంబం. మరి మేము మొదటి లిస్టులో బుద్ధప్రసాద్ గారి పేరు వస్తుందని చెప్పి చాలా ఆశగా ఎదురు చూసాం. 2-3 లిస్టుల్లో కూడా రాకపోవటం, మరి మా అధినాయకుడు గుర్తించలేదు, మరి లేకపోతే ఈ సీట్లు వేరే వాళ్ళకి కేటాయించారో మాకైతే తెలియదు. కానీ చాలా బాధేస్తూ ఉంది. నేను ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చినాయి. మరి జనసేన తరఫున 3 పేర్లు ఇచ్చి వాళ్ళలో ఎవరైతే మీకు ఇష్టమని చెప్పి నొక్కమని అంటే మాకు చాలా బాధేసింది. మండలి వెంకటకృష్ణారావు గారు ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకు మలుపు తిరుగుతోంది. అపరిమిత అధికారులతో ఎస్ఐబిలో పనిచేసిన కొందరు అధికారులు చేసిన అరాచకం అంతా ఇంత కాదు. రాజకీయ ప్రత్యర్థులతో పాటు వ్యాపారవేత్తలు, ప్రముఖులు, సామాన్యులు ఇలా ఎందరి ఫోన్లు ట్యాప్ చేశారు లెక్క తెలియదు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కన్నుసన్నుల్లో ప్రణీత్ రావు నడిపిన ఈ వ్యవహారంలో తవ్వే కొద్దీ విస్తబోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రమేయం ఉందనే ఆరోపణలు వెలువడ్డాయి. అయితే తాజాగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి డీజీపీ ఫిర్యాదు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రణీత్ రావు టీం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతుందని ఆరోపించారు. అయితే ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని కోరారు. తెలుసు, ఎస్ఐబిలో ఉన్న కొంతమంది ఆఫీసర్స్, జిల్లాలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు కలిసి తనకు ఇష్టం లేని వాళ్ళ మీద, రాజకీయ ప్రత్యర్థుల మీద, మీలాంటి జర్నలిస్టుల మీద, నిజాలు నిగ్గుదేల్చే సివిల్ సొసైటీ నాయకుల మీద, పౌర హక్కుల నాయకుల మీద, ప్రశ్నించే గొంతుకల మీద ఫోన్ ట్యాపింగ్ అనే బ్రహ్మాస్త్రాన్ని వాడి వాళ్ళ గొంతుకలను మూసే ప్రయత్నం చేసిన విషయం మీకు తెలుసు. ఇది కేవలం రాజకీయ పరంగానే కాకుండా
ఆస్తులు కొల్లగొట్టడంలో ప్రజల ధన మన ప్రాణాలతోటి యథేచ్ఛగా ఆటలాడుకున్న విషయం ఈ రాజకీయ నాయకుల పోలీస్ అధికారుల అపవిత్ర కలయికతోటి ఈరోజు తెలంగాణ భ్రష్టుపట్టిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఎస్ఐబిలో ఉన్న కొంత రేవంత్ రెడ్డి బీజేపీ పాట పాడుతున్నారని ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని, ఎన్నికల పేరుతో 2500 కోట్లు జమ చేశారన్నారు. అక్రమ వసూలు చేసి సామంత రాజుల ఢిల్లీకి కప్పం కడుతున్నారని మండిపడ్డారు. అయితే హామీల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించేందుకే ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. ఇవాళ బీజేపీ పాట పాడుతున్నాడు ఇక్కడ ఉన్న ఆయన రేవంత్ రెడ్డి. మీరు యాద పెట్టుకోండి, ఇలా రాసి పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నిక తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటాడు, ఎందుకంటే కాంగ్రెస్ గెలవది పీకది, వాళ్ళతో ఏం కాదు, దేశంలో ఊదు కాలది పీరు లేవది, వాళ్ళతో ఏం కాదు. 40 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. 40 సీట్లు దాటకపోతే వెంటనే జంప్ అయ్యే మొట్టమొదటి క్యాండిడేట్ ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడు అంటే ఈ రేవంత్ రెడ్డి. మళ్ళీ మొత్తం ముఠా కట్టుకొని ఈ నాగేందర్ను బిగేందర్ నా అందరిని తీసుకొని బీజేపీలకు జంప్ అయ్యే మొదటి క్యాండిడేటు ఇదే రేవంత్ రెడ్డి. మీరు రాసి పెట్టుకోండి. నేను ఇప్పటికీ ఒకసారి కాదు 10 సార్లు అన్నా ఈ మాట. ఒక్కసారి అనలే ఈ మాట, 10 సార్లు అన్నా. నేను అన్న ప్రతి చిన్న మాటకు స్పందిస్తాడు రేవంత్ రెడ్డి. గిట్లనో గట్లనో అంటే అన్నిటికి స్పందిస్తాడు. కానీ బీజేపీలకు పోతావాడ, నువ్వు బీజేపీలకు పోతావు అనే ఆరోపణ నేను పెడితే 10 సార్లు అంటే కూడా ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఒక్క మాట చెప్తలేడు. నేను ఓను బై, నేను జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటా అని ఒక్క మాట పొరపాటున మాట్లాడతాడా? కవిత అరెస్ట్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ను అనేక ఇబ్బందులు పెట్టిందన్నారు. కవితను అరెస్ట్ చేయలేదని బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని మండిపడ్డారు. కానీ ఇప్పుడు ఈడీ ఇంటికొచ్చి కవితను అరెస్టు చేసిందన్నారు. కాంగ్రెస్ చేసిన తప్పుడు ప్రచారాన్ని హైదరాబాద్ ప్రజలు నమ్మలేదన్నారు. మోడీ ప్రతిపక్షాలన్నిటినీ అరెస్టు చేయించే ప్రయత్నం చేస్తున్నారన్న ఆయన, రాహుల్ గాంధీ ఏమో మోదీని చౌకీదార్ అంటారు, సీఎం రేవంత్ రెడ్డి ఏమో ప్రధాని మోదీని బడే భాయ్ అంటారని ఎద్దేవా చేశారు. आप एक मिनट सोचो, ऊपर राहुल गांधी है दिल्ली में, उन्होंने क्या बोलते? चौकीदार चोर है बोलते, चौकीदार चोर है अंटाడు. మరి ఇక్కడున్న రేవంత్ రెడ్డి ఏమో नहीं चौकीदार नहीं है इनो, चोर नहीं है इनो, हमारे बड़े भाई है. चौकीदार चोर है అని ఆయన అంటాడు, ఈయననేమో బడే భాయ్ है हमारे అని ఈయన అంటాడు. ఇంకొక మాట మీరు ఆలోచించండి. अदानी के लिए काम करते प्रधानी అని राहुल गांधी अंटाడు. अदानी के लिए काम करते प्रधानी राहुल गांधी का बोलना है. यहाँ पे रेवंत रेड्डी क्या कर रहे? जाके अदानी से गले मिलते दावोस में, क्योंकि ठंड ज्यादा है वहां पे, गले मिल लिए, वहां डील कर लिए, दोनों कस के पकड़ लेके फोटोग्राफ ले रहे. అంటే అదాని దొంగనా దొరనా చెప్పు మరి నువ్వు. మీ రాహుల్ గాంధీ ఏమో అదాని మంచోడు కాదంటాడు, రేవంత్ రెడ్డి మాత్రం అదాని సక్కటోడు సొక్కం మనిషి ఈయన చెప్తాడు. गुजरात मॉडल बेकार है, फेक है, ये राहुल गांधी का बोलना है. अब यहां पे हमारे छोटे भाई नरेंद्र मोदी के छोटे भाई रेवंत रेड्डी का बोलना है कि तेलंगाना को मैं गुजरात के रास्ते पे ले जाता हूं, गुजरात मॉडल बनाता हूं అని ఇక్కడ ఈయన మాట్లాడుతాడు. మహిళా సోదరిమణులకు నెలకు 2500 ఇస్తాను, అది ఇరా భయ అంటే అది లేదు. నెలకు 4000 ఇస్తా ముసలోళ్ళకు కన్నా అదేదిరా భయ అంటే అది దిక్కులేదు. ఇది ఏది తులం బంగారం అన్న ఆడపిల్లల పెళ్లికి అదేదిరా అంటే అది లేదు. ఇవేవి లేవు. అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుండు? ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు. ఏడైతుందిరా భయ, ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు. యూట్యూబ్లకు లింకులు ఇస్తారు, యూట్యూబ్లకు మీడియాలకు లింకులు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది అదైపోయింది. చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు వచ్చేయి. అద్దంటారు ఎవరన్నా? ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినావో తీ, ఎవరు తప్పులు చేసినరో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాము, ఎవడు కూడా ఇక్కడ భయపడ్డాడు ఎవడు లేనే లేడు. నువ్వు ఎంటిగా కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఢిల్లీకి కప్పం కట్టాలి అని 2000 కోట్లు ఇప్పటికే మెల్లగా జమ చేసుడు. ఆ జమ చేసుడు బయటికి రాకుండా ఏం చేయాలి? ఇగో ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, ఇగో ఈ స్కామ్ అవుతుంది, గొర్రెల స్కామ్ అవుతుంది, బర్రెల స్కామ్ అవుతుంది అని టీవీలలో తిప్పాలి, మన నెత్తులన్నీ ఖరాబ్ చేయాలి.
శరణ్ చౌదరి ఆరోపణలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. తనపై శరణ్ చౌదరి చేసిన ఆరోపణలు తన దృష్టికి వచ్చాయని, శరణ్ చౌదరి ఎవరో తనకి తెలియదన్నారు. శరణ్ చౌదరి ఆరోపణలు అవాస్తవం అని ఎర్రబెల్లి చెప్పారు. శరణ్ చౌదరి ఇంటిని లాక్కున్నాననేది అబద్ధమని చెప్పారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఎక్కడ భూ కబ్జాలకు పాల్పడలేదని అన్నారు. తనపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని ఎర్రబెల్లి మండిపడ్డారు. సంబంధం లేదు, ఆ ప్రణీతరావు ఎవరో కూడా తెలియదు. ఇంక్వైరీ ఏముంటున్నాం కదా. ఇప్పుడు మనం ఒక్క నిమిషం మీరు ఏనండి, ప్రణీతరావు మా ఊళ్ళో బంధువు, వాళ్ళ నాయనమ్మో అమ్మమ్మో వాళ్ళ అమ్మమ్మ ఊరటది. ఆయన ఊరు వేరు, ఆయన మాకు తెలియడం కూడా తెలియదు. వాస్తవంగా నాకు పరిచయం కూడా లేదు ఆయన. మరి ఆయన ఏం చేసిండనేది వాళ్ళ ఇంక్వైరీలో తెలుస్తుంది. ఇప్పుడు మాకైతే అందులో ఏ పొజిషన్లో ఎన్నో సంబంధం కూడా లేదు. ఆయన క్యాస్ట్ నాకు బంధువు కూడా కాదు, వాళ్ళు క్యాస్ట్ ఇంక్వైరీలో తెలుస్తుంది కదా. ఇప్పుడు రామారావు వీళ్ళ కుటుంబం కూడా ఏ పార్టీ అనేది కూడా ఎంక్వైరీ చేయండి. నేను 30 ఏళ్ళ నుంచి వర్ధనపేట ఎమ్మెల్యేగా ఉన్నా. వాళ్ళ ఫ్యామిలీ ఏ పార్టీ, వాళ్ళ కుటుంబం ఏ పార్టీ, నాకెట్ట దగ్గర అవన్నీ కూడా ఎంక్వైరీలో తెలుస్తాయి కదా. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏ పార్టీ అనేది తెలుసుకోవాలి కదా. దాంట్లో అయితే అటు ఫోన్ ట్యాపింగ్ పైన స్పందించిన ఎర్రబెల్లి, ప్రణీతరావు అంటే తనకు తెలియదని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నారు. కూడా తెలియదు నాకు. నా మీద శరణ్ చౌదరి అని ఆరోపణ చేసి నా మీద ఒక CMPSలో పిటిషన్ పెట్టిందని. ఆ శరణ్ చౌదరి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. నిన్న మొన్న ఆయన విచారిస్తే ఆయన బీజేపీలో ఉండేది. ఈయన ఈ ల్యాండ్ దందాలు మోసాలు చేస్తానని పార్టీ వాళ్ళు హైకమాండ్. శరణ్ మీద కూడా చాలా కేసెస్ ఉన్నాయి, దొంగ డాక్యుమెంట్స్ ఇచ్చిన కేసెస్. అదే తిరిగా ఈయన కంపెనీ పెట్టి ఇండస్ట్రీ పైన రాధాటీఎం TMPC సీల్ సప్లై చేయడం, అందులో బోకస్ పిటిషన్స్, షేక్ లెటర్స్, షేక్ బ్యాంక్ గ్యారెంట్లు అన్ని కేసెస్ ఉన్నాయి. ఆయన భార్య కూడా పాస్పోర్ట్ కూడా రద్దు చేశారు, భార్య పేరు మీద కూడా. అంటే ఇవన్నీ కేసెస్ కూడా ఉన్నాయి. ఇంకా పోలీస్ స్టేషన్లో చాలా కేసెస్ ఉన్నాయి ఆయన మీద. నా మీద శరణ్ చౌదరి అని ఆరోపణ చేసి నా మీద ఒక CMPSలో పిటిషన్ పెట్టిందని. ఆ శరణ్ చౌదరి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో 14 పార్లమెంట్ స్థానాలు గెలవాలనే పట్టుదలతో ఉన్నామన్నారు. క్షేత్రస్థాయిలో సర్వేల ఆధారంగా పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 100 రోజుల పరిపాలనకు రెఫరెండం అన్నారు. తెలంగాణలో 14 పార్లమెంట్ స్థానాలు గెలిచి సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పాలన్నారు. 10 ఏళ్లు మోదీ ప్రధానిగా ఉన్న మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. ప్రాణహిత చేవెళ్ల పూర్తి చేయలేదు, వికారాబాద్ వరకు MMTS రైలు తీసుకురాలేదు, బుల్లెట్ ట్రైన్ గుజరాత్కు తీసుకెళ్లిన మోదీ వికారాబాద్కు MMTS రైలు తీసుకురాలేదన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదన్నారు జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను. అందుకే జనసేన బీజేపీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు సిద్ధమయ్యారు. మళ్లీ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. అయితే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువ పనులు చేశామని, తనపై జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజలకు నమ్మకం ఉందని అంటున్న సామినేని ఉదయ్ భానుతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించింది. ఇక జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను మరోసారి పోటీ చేస్తూ ఉన్నారు. నియోజకవర్గంలో ప్రజల నుంచి ఆయనకి ఎట్లాంటి స్పందన వస్తుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తా ఉన్నారు వైసీపీ తరఫున, ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు కదా, ప్రజల్లో స్పందన ఎలా ఉంది? రేపు జరగబోయే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నుండి నేను కంటెస్ట్ చేయబోతా ఉన్నాను. తప్పకుండా ప్రజల యొక్క స్పందన చాలా బాగా ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత గత 5 సంవత్సరాలుగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ప్రజలకు అందినాయి. అలానే మేము కూడా జగ్గయ్యపేట కాన్స్టిట్యూన్సీలో కూడా అన్ని రకాలుగా ప్రజలకి అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం బాగా పనిచేశామని ఒక సంతృప్తిని
ప్రజల్లో ఉంది కాబట్టి తప్పకుండా నేను గెలుస్తానని ధీమాతో ఉన్నాను. గత ఎన్నికలకు ముందు మీరైతే హామీలు ఇచ్చారో జగ్గైపేట నియోజకవర్గానికి, వాటిని ఎంతవరకు అమలు చేయగలిగారు? ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయా? ఇవాళ జగ్గైపేట కాన్స్టిట్యున్సీలో నేను హామీలు ఇచ్చిని, హామీలు ఇవ్వని కూడా నేను అన్ని రకాలుగా కాన్స్టిట్యున్సీలో చేసి చూపించాన సంతృప్తి ప్రజల్లో ఉంది. ప్రజలకి నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ ఉంది. నేను ఇవాళ కొత్తగా రాజకీయాలకు వచ్చేవాడు కాదు. యువజన కాంగ్రెస్ నుండి స్టెప్ బై స్టెప్ ఒకేసారి ఎమ్మెల్యే అవ్వాలా. నేను పంచాయతీ వార్డు మెంబర్ నుండి, సొసైటీ ప్రెసిడెంట్ దగ్గర నుండి, మున్సిపల్ ఎలక్షన్స్లో, అలానే స్టేట్ యువజన కాంగ్రెస్, అలాగా అంచెలంచెలుగా నేను రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రి కాకముందు కూడా ఇవాళ కృష్ణా జిల్లాలో రాజశేఖర రెడ్డి గారికి మరి ప్రత్యేకంగా నన్ను గుర్తించి ఆ రోజు ఈ 99లోనే ఆనాడు నాకు టికెట్ ఇచ్చారు. కాబట్టి 99 నుంచి కూడా జగ్గైపేట కాన్స్టిట్యున్సీలో ప్రజలతో నేరుగా సంబంధాలు నాకున్నాయి. మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గ ప్రజలకు ఏం చేయబోతా ఉన్నారు? ఏమి హామీలు ఇస్తా ఉన్నారు ప్రజలకు? రేపు ఎన్నికలైన తర్వాత జగ్గైపేట కాన్స్టిట్యున్సీలో కొత్తగా రైల్వే ప్యాసింజర్ ట్రైన్ని నడిపిస్తాను నేను. అలానే జగ్గైపేటలో పారిశ్రామికంగా అభివృద్ధి చేసి జగ్గైపేట ప్రాంతంలో నిరుద్యోగులకి, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. అలానే నియోజకవర్గంలో ఇంకా అనేక రకాలుగా గ్రామానికి ప్రత్యేకంగా అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పిస్తాను. ప్రధానంగా మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతిపక్షాలు మీ పైన అనేక విమర్శలు చేస్తా ఉన్నాయి, అవినీతి ఆరోపణలు చేస్తాయి. వాటికి ఏం సమాధానం చెప్తారు? ఇవాళ జగ్గైపేట ప్రాంత ప్రజానీకానికి అందరికీ తెలుసు నా క్యారెక్టర్ ఏంటో, నా మనస్తత్వం ఏంటో, నా పనితీరు ఎలా ఉంటుందో అందరికీ ప్రజలు తెలుసు. ఎక్కడ కూడా అవినీతి అనేది తావుకి ఎక్కడ కూడా అక్షరం కూడా లేదు. అక్కడ అవసరమైతే నేను సంపాదించే ఆస్తుల్లో, నేను సంపాదించే బిజినెస్లో, నేను స్వతంత్రంగా చేసే బిజినెస్లోంచి, నా సంపాదనలోంచి ప్రజలు ఖర్చు పెడతాను తప్ప ఎక్కడ కూడా నేను చందాలు అడిగి కూడా ఎక్కడ ఖర్చు పెడతాను. వచ్చే ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి పనిచేస్తారని, ప్రధానంగా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభావం ఎంతవరకు ఉంటుందనుకుంటారు మీ నియోజకవర్గంలో? ఒకటే ఆలోచించాలి. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటాడు చంద్రబాబు నాయుడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ముఖ్యమంత్రిగా మళ్లీ తిరిగి పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీకి దమ్ము లేదు. కాబట్టే జనసేన కలుపుకున్నారు. జనసేన తెలుగుదేశం కలిసినా కూడా తూకం సరిపోలా. మళ్లీ ఢిల్లీ వెళ్ళాడు. 4 సార్లు ఢిల్లీ వెళ్లి నరేంద్ర మోడీ కాళ్లు పట్టుకొని, అమిత్ షా కాళ్లు పట్టుకొని బతిలాడి బీజేపీ కూడా నాకు సపోర్ట్ చేయాలి, బీజేపీ సపోర్ట్ లేకపోతే నేను ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఎదురు నిలవలేను, నాకు మీ సపోర్ట్ ఇవ్వమని చెప్పి పదే అడిగి మరి 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన మనిషి ఇవాళ డైరెక్ట్గా ఒక వ్యక్తి మీద, వైఎస్ఆర్ పార్టీ మీద పోటీ చేయడానికి దమ్ము లేకే ఇవాళ 3 పార్టీలు కలిసి వస్తున్నారు. దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా వచ్చే ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గైపేట ఎమ్మెల్యే సామ్నేని ఉదయభాను చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్ తో రమేష్, స్వతంత్ర టీవీ, జగ్గైపేట నుంచి. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.